కనిపిస్తుందా స్క్రీన్? Yes, sir. ఓకే. సో మనం స్టాటిక్ రిలేస్ డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ ఈ స్టాటిక్ ఓవర్ కరెంట్ రిలేస్. సో ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ది సిటీ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. ఓకే. సో ది సెకండరీ ఆఫ్ ది సిటీ అంటే ఈ ప్రైమరీ ఇన్పుట్ వచ్చి ప్రైమరీ సప్లై ఇచ్చింటాము. ది సెకండరీ ఆఫ్ ది సిటీ ఆర్ కనెక్టెడ్ టు ది సమ్మేషన్ సర్క్యూట్. అంటే దిస్ ఇస్ సమ్మేషన్ సర్క్యూట్. ది సెకండరీ ఆఫ్ ది సిటీ ఈస్ కనెక్టెడ్ టు ది సమ్మేషన్ సర్క్యూట్. సమ్మేషన్ అంటే అడిషన్ మనం యాడ్ చేసే సర్క్యూట్. సో అక్కడ నుంచి మనకి ఎక్కడ పోతుంది? ఇన్పుట్ సిటీ విత్ ఫిల్టర్. ఇంకో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అక్కడ ఫిల్టర్ ఉంటుంది. సో ది అవుట్పుట్ ఆఫ్ ది సిటీ విత్ ఫిల్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ది రెక్టిఫైర్. రెక్టిఫైర్ ఏం చేస్తుంది? ఇది రెక్టిఫైర్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది రెక్టిఫైర్? AC నుంచి DC కన్వర్ట్ చేస్తుంది. అక్కడ నుంచి అవుట్పుట్ ఎక్కడ పోతుంది? లెవెల్ డిటెక్టర్ అంటే లెవెల్ డిటెక్టర్ పోతుంది. లెవెల్ డిటెక్టర్ ఇస్ నథింగ్ బట్ మెజరింగ్ యూనిట్. మెజర్ చేస్తుంది. అంటే మనము ఇచ్చిన వాల్యూ కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అది మెజర్ చేసేది లెవెల్ డిటెక్టర్ అంటాము. ఓకే. నెక్స్ట్ ది ఇన్పుట్ కరెంట్ టు ది లెవెల్ డిటెక్టర్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ కరెంట్. ది ఇన్పుట్ కరెంట్ టు ది లెవెల్ డిటెక్టర్ ఈజ్ లెస్ దెన్ ది థ్రెషోల్డ్ వాల్యూ. అంటే మనం ఇచ్చిన ఒక వాల్యూ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 5 యాంపియర్ అనుకోండి. ఈ 5 యాంపియర్ కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది ఇది లెవెల్ డిటెక్టర్ మెజర్ చేస్తూ ఉంటుంది. సో ది అవుట్పుట్ ఆఫ్ ది లెవెల్ డిటెక్టర్ ఈజ్ 0. అంటే ఈ లెవెల్ డిటెక్టర్ యొక్క మెజర్ చేస్తుంది. అవుట్పుట్ ఆఫ్ ది లెవెల్ డిటెక్టర్ ఈజ్ 0. సో ఎప్పుడైతే అవుట్పుట్ అనేది ఈక్వల్ టు 0 చూపిస్తుందో లెవెల్ డిటెక్టర్ అనేది, అంటే మనకి ఎక్కువ కరెంట్ అనేది రావటం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ కరెంట్ రానప్పుడు సో అనేది రిలే అనేది ఆపరేట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ది ఇన్పుట్ కరెంట్ ఇస్ లెస్ దెన్ థ్రెషోల్డ్ వాల్యూ. థ్రెషోల్డ్ వాల్యూ అంటే మనం ఇచ్చిన వాల్యూ, పికప్ వాల్యూ ఉంటుంది కదా, ఈ వాల్యూ కన్నా ఇస్తే డ్యామేజ్ అవుతుంది కదా, ఆ వాల్యూ కన్నా తక్కువగా ఉన్నప్పుడు అవుట్పుట్ కరెంట్ ఆఫ్ లెవెల్ డిటెక్టర్ ఈస్ 0. అంటే రిలే ఈస్ నాట్ ఆపరేట్. ఇఫ్ ది ఇన్పుట్ కరెంట్ ఈస్ గ్రేటర్ దెన్ థ్రెషోల్డ్ వాల్యూ అంటే మనం ఇచ్చిన వాల్యూ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, దట్ గివ్స్ పాజిటివ్ వాల్యూ. సో ఎప్పుడైతే పాజిటివ్ వాల్యూ వస్తుందో అంటే ఎక్కువ వచ్చిందంటో ఆ సిగ్నల్ని యాంప్లిఫై చేస్తుంది, స్ట్రెంథన్ చేసి అది అవుట్పుట్ డివైజ్ ఎవరికి ఇస్తుంది? రిలేకి ఇచ్చి రిలే ఏం చేస్తుంది? అర్థమైందా? ఇది కాన్సెప్ట్. దిస్ ఇస్ ది స్టాటిక్ ఓవర్ కరెంట్ రిలీజ్. క్లియర్? ఎస్ సార్. ఎంత థియరీ కాదు, కొంచెం జాగ్రత్త నేర్చుకోవాలంటే. నెక్స్ట్ స్టాటిక్ టైం కరెంట్ రిలే. టైం ఇక్కడంతా టైం చూసుకుంటా ఉంటాం మనం. ఇక్కడ చూడండి, సేమ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎవరికి ఇస్తున్నాము? అవుట్ రెక్టిఫైర్కి ఇస్తున్నాము. రెక్టిఫైర్ నుంచి ఎక్కడ పోతుంది? లెవెల్ డిటెక్టర్. లెవెల్ డిటెక్టర్ ఇస్ నథింగ్ బట్ మెజరింగ్ డివైస్. ఇక్కడ ఏమవుతుంది? ఆర్సీ టైమింగ్ సర్క్యూట్ తీసుకుంటాం. ఆర్సీ టైమింగ్ సర్క్యూట్. ది అవుట్పుట్ ఆఫ్ ది లెవెల్ డిటెక్టర్ ఈజ్ గివెన్ టు ది ఆర్సీ టైమింగ్ సర్క్యూట్. ఇక్కడ ఏం చేస్తుంది? సి అంటే ఏంది? కెపాసిటర్. ది కెపాసిటర్ వోల్టేజ్ అటైన్ థ్రెషోల్డ్ వాల్యూ. అంటే రెండు ఉంటాయి, లెవెల్ 1 అండ్ లెవెల్ డిటెక్టర్ 2. ఇక్కడ ది కెపాసిటర్ వోల్టేజ్ వీసీ అనేది మన థ్రెషోల్డ్ వాల్యూ కన్నా, అంటే ఈ వోల్టేజ్ థ్రెషోల్డ్ వాల్యూ కన్నా తక్కువగా ఉంటే ది రిలే ఈజ్ నాట్ ఆపరేట్. వన్స్ ది కెపాసిటర్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ది థ్రెషోల్డ్ వాల్యూ ఇట్ గివ్స్ పాజిటివ్ క్వాంటిటీ. అంటే ఈ లెవెల్ డిటెక్టర్ 2 ఉంది కదా, అది ఆన్ అవుతుంది. దట్ సిగ్నల్ ఈస్ యాంప్లిఫైడ్. దట్ గివ్స్ టు ది information to the circuit breaker, and the circuit breaker disconnect the healthy section from the faulty section. So this is about static time current relay. It's clear? టైమింగ్ సర్క్యూట్ ఉంటుంది ఇక్కడ. టైం అంటే ఈ టైం లోపల ఫాల్ట్ ఎక్కువైంది, ఈ టైం లోపల అది ఆపరేట్ చేస్తుంది. దాన్ని ఏమంటే టైం కరెంట్ రిలే అంటాం. క్లియర్? ఎస్ సార్. ఓవర్ కరెంట్ రిలే అంటే ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు. టైం కరెంట్ అంటే ఫాల్ట్ వచ్చేసింది, ఆ టైం లోపల ఆపరేట్ అవుతుంది. ఈ టైం లోపల టీసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ లాగ్ ఈ బై ఈ మైనస్ విటీ. ఆర్సీ అంటే ఆ రెసిస్టెన్స్ కెపాసిటర్ సర్క్యూట్, ఈ అంటే వోల్టేజ్, ఇది కూడా థ్రెషోల్డ్ వోల్టేజ్. దిస్ ఇస్ నార్మల్ వోల్టేజ్. అర్థమైందమ్మా? నెక్స్ట్
స్టాటిక్ డిఫరెన్షియల్ రిలే. పేరు ఉంది, డిఫరెన్స్ అంటే రెండింటిని కంపేర్ చేస్తాము. ఇక్కడ ఏం చేస్తాము, ది డిఫరెన్షియల్ రిలే మెజర్స్ ది ఫేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ TWO2 అంటే టూ సిమిలర్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్. దట్ ఈస్ వోల్టేజ్ని కంపేర్ చేస్తాము, లేకపోతే కరెంట్ని కంపేర్ చేస్తాము. Clear? What is the differential relay? It measures the phasor difference between the two similar electrical quantities. That is, you compare the two voltage values, you compare the two current values. A way the difference, phasor difference ni compare చేస్తుంది. Now this is the compare them. This is comparator 1. Comparator ni చేస్తుంది, compare చేస్తుంది. Input 1, input 2. ఇది ఒక వోల్టేజ్ వాల్యూ, ఇది ఒక వోల్టేజ్ వాల్యూ, 2 ఇన్పుట్స్ ఇచ్చినాము. ఈ 2 ఇన్పుట్స్ యొక్క ఫేజర్ డిఫరెన్స్ మనం తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వోల్టేజ్ V1 అనుకోండి, ఇది వచ్చి V2 అనుకోండి. ఈ యొక్క ఫేజర్ డిఫరెన్స్ 5. అంటే V1కి V2కి మధ్య ఫేజర్ డిఫరెన్స్ మనం ఇక్కడ కంపేర్ చేస్తాం. ఆ కంపేర్ చేసింది ఏం చేస్తామంటే యాంప్లిఫైర్కి ఇస్తాము. ఒకవేళ కంపారిజన్ అనేది ఎక్కువగా ఉంది, యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, యాంప్లిఫై చేసి ఆ సిగ్నల్ని ఎవరికి ఇస్తుంది, రిలేకి ఇచ్చి, రిలే ఏం చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ సర్క్యూట్ బ్రేకర్కి పాస్ చేస్తుంది. అర్థమవుతుందా? కంపరేటర్ ఏం చేస్తుంది, కంపేర్ చేస్తుంది. ఇఫ్ వి సప్లై 2 ఇన్పుట్స్, దట్ ఈస్ either voltage or current, the phasor difference between these two voltage values or these two current values is there, that gives information to the amplifier. The amplifier strengthens that signal and it gives to the relay. Okay, clear? Yes, sir. Next one is a static type percentage differential relay. ఎంత స్టాటిక్ అంటే రొటేటింగ్ పార్ట్స్ ఏమి ఉండవు, అంత ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని అవి ఈ రిలే ఆపరేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ ఓవర్ కరెంట్ రిలే నేర్చుకున్నాము, తర్వాత స్టాటిక్ టైం కరెంట్ రిలే నేర్చుకున్నాము, దాని తర్వాత స్టాటిక్ పర్సంటేజ్ డిఫరెన్షియల్ రిలే. ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం స్టాటిక్ డిఫరెన్షియల్ రిలే నేర్చుకున్నాం. డిఫరెన్షియల్ రిలే డిఫరెన్స్, వోల్టేజ్ మధ్య డిఫరెన్స్, కరెంట్ మధ్య డిఫరెన్స్. దాని తర్వాత స్టాటిక్ పర్సంటేజ్ డిఫరెన్షియల్ రిలే. సో దిస్ ఈస్ ది ఆపరేటింగ్ కాయిల్ and this is the restraining coil. This operating coil has two currents, I and I naught. Restraining current is IR. సో వీటి రెండింటికి మధ్య మనము డిఫరెన్స్ చూస్తాము. ఏం చూస్తామమ్మా? డిఫరెన్స్. ఏం డిఫరెన్స్? ఆ రెండు కరెంట్కి మధ్య ఏమైనా ఫేస్ డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉంటే అదేం చేస్తుంది, ఇట్ గివ్స్ టు ది ఇన్ఫర్మేషన్ టు ది రిలేకి ఇస్తాము. ద రిలే గివ్స్ ఇన్ఫర్మేషన్ టు ది సర్క్యూట్ బ్రేకర్. క్లియర్? ఇక్కడ ఏం లేదు, డయాగ్రామ్స్ నేర్చుకోవాలంతే. ఈ డయాగ్రామ్స్ కానీ నేర్చుకుంటే చాలు, మనకి మార్క్స్ వచ్చేస్తాయి. అర్థమైందా? ఓకే సార్. ఇక్కడ థియరీ ఏం లేదు, ఎవరన్నా రాసుకోవచ్చు, డయాగ్రామ్స్ ఇక్కడ మెయిన్. సో దిస్ ఈజ్ అబౌట్ స్టాటిక్ టైప్ పర్సంటేజ్ డిఫరెన్షియల్ రిలే. అయితే ఈ రిలే ఎప్పుడు ఆపరేట్ అవుతుంది? సో ఆపరేటింగ్ కరెంట్ వచ్చి I నాట్, రిజిస్ట్రేటింగ్ కరెంట్ వచ్చి IR. చూడండి, K0, N0, I0 is greater than KR. అంటే ఆపరేటింగ్ కరెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ది రిజిస్ట్రైనింగ్ కరెంట్. ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ కరెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ది రిజిస్ట్రైనింగ్ కరెంట్, దెన్ ఓన్లీ రిలే ఆపరేట్స్. అంటే మనం ఇచ్చే వాల్యూ ఒక పికప్ వాల్యూ పెట్టుకుంటాం, దానికన్నా ఎక్కువ అయినప్పుడే కదా, అంటే ఎక్కువ కరెంట్ వస్తుందని చెప్తున్నాం మనము. ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు మాత్రమే కదా రిలే అనేది ఆపరేట్ అవుతుంది. సో అది కండిషన్. నెక్స్ట్ వన్ ఈస్ కంపరేటర్స్. దాంట్లోనే అంటే మనం నేర్చుకున్నాం కంపరేటర్స్ అన్నాం కదా. ఆ కంపరేటర్ గురించి వాట్ టైప్ ఆఫ్ కంపరేటర్స్ ఆర్ యూస్డ్ ఇన్ స్టాటిక్ రిలేస్. ఫస్ట్ కంపరేటర్స్. సో కంపరేటర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రిలే విచ్ రిసీవ్స్ 2 or more ఇన్పుట్స్. రెండు కన్నా ఎక్కువ తీసుకుంటుంది అండ్ కంపేర్ చేస్తుంది అండ్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ టు ది రిలే. ఓకేనా? సో ది కంపరేటర్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ into 3 types: amplitude comparator, phase comparator, hybrid comparator. So what is first one? Amplitude comparator. Second one is phase comparator. Third one is hybrid comparators. So the first one is amplitude comparator. So what is amplitude comparator? An amplitude comparator compares magnitude of the two input quantities. So this is amplitude comparator. This is another amplitude comparator.
So where A bar, B bar is the two inputs, the output is A bar minus B bar. Where A bar, B bar is the two inputs, where output is A by B. The ratio of A by B, here the difference of AB. A యొక్క difference, the magnitude of the two inputs. అర్థమవుతుందా? ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ యొక్క ఇన్పుట్ని మనం డిఫరెంట్ తీసుకుంటాము, ఇక్కడ రేషియో తీసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ ఇన్పుట్స్ అనేది మనం కంపరేటర్కి ఇచ్చినాము, ఆ కంపరేటర్ రెండింటిని డిఫరెన్స్ తీసుకుంటుంది ఏ మైనస్ బి. ఇక్కడ వచ్చి ఏం తీసుకుంటుంది? రేషియో తీసుకుంటుంది, ఏ బై బి తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ది ఏ బార్ డినోట్స్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఏ బార్ డినోట్స్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కాంప్లెక్స్ ఫంక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ బై బి, ఇక్కడ ఏ మైనస్ బి కదా అవుట్పుట్, ఇక్కడ అవుట్పుట్ ఏంది? ఏ బై బి. ఏ మైనస్ బి యొక్క అవుట్పుట్ దీని యొక్క కంపరేటర్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది? ఏ మైనస్ బి. ఆ ఏ మైనస్ బి అనేది పాజిటివ్ అవుతుంది. అంటే ఏంది? ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, బి వచ్చి 1 అనుకోండి, ఆన్సర్ వచ్చి ఎంత అవుతుంది? 1 అంటే ఏంది? పాజిటివే కదా. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుంది సార్. ఓకే, ఇప్పుడు ఏ అనే వాల్యూ ఎక్కువ. చూడండి, ఏ మైనస్ బి ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? ఎప్పుడు పాజిటివ్ అవుతుంది ఏ మైనస్ బి వాల్యూ? చెప్పండి. ఏ వాల్యూ ఎక్కువైనప్పుడు, కరెక్టా? సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. నెగిటివ్ ఎప్పుడు అవుతుంది? ఇది 1, ఏ వచ్చి 1, బి వచ్చి 2 అనుకోండి, ఆటోమేటిక్గా 1 - 2 ఎంత ఆన్సర్? -1. నెగిటివ్ అవుతుందా? అంటే బి అనేది, ఏ అనేది తక్కువ, అంటే బి ఎక్కువ. ఎప్పుడు 0 అవుతుంది? బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? ఏ మైనస్ బి అనేది ఏ యొక్క వాల్యూ మనము మ్యాగ్నిట్యూడ్ కంపేర్ చేసుకుంటాము. ఏ మైనస్ బి యొక్క వాల్యూ పాజిటివ్ అయితే ఏ ఎక్కువ, ఏ మైనస్ బి వాల్యూ నెగిటివ్ అయితే బి ఎక్కువ, రెండు వాల్యూస్ 0 అయితే రెండు సేమ్. ఇన్ సమ్ కేసెస్ కంపరేటర్ కంపేర్స్ ది టూ మ్యాగ్నిట్యూడ్స్ బై రేషియో ఏ బై బి. ఇక్కడ చూడండి, ఏ బై బి. ఇప్పుడు ఏ బై బి గ్రేటర్ దెన్ 1 అయితే ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి. ఏ బై బి లెస్ దెన్ 1 అయితే ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఏ బై బి 0 అయితే ఏ 0 అవుతుంది, ఎందుకంటే న్యూమరేటర్ 0. న్యూమరేటర్ 0/1 ఎంత? 0. అది ఇలా కంపేర్ చేసుకొని మనం ఇందాక మనం చేసాం కదా స్టాటిక్ రిలేస్కి. కంపరేటర్ ఉంది కదా, ఈ కంపరేటర్ ఇలా ఇక్కడ ఇది ఈ విధంగా వర్క్ అవుతుంది కంపరేటర్. ఏ కంపరేటర్ అది? యాంప్లిట్యూడ్ కంపరేటర్. యాంప్లిట్యూడ్ అంటే ఏం లేదమ్మా, వాల్యూ, కరెంట్ వాల్యూ ఆర్ వోల్టేజ్ వాల్యూ, వాల్యూస్ని కంపేర్ చేస్తాం మనం. క్లియర్? ఎస్ సార్. నెక్స్ట్ దాని తర్వాత మనకేమున్నాయి? ఫేజ్ కంపరేటర్, ఇవన్నీ. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఈ ఫేజ్ కంపరేటర్ గురించి డిస్కస్ చేసుకొని దాని తర్వాత మైక్రో ప్రాసెస్ బేస్డ్ రిలేస్కి వెళ్తాము. ఓకే, ఇంకా మనకి దాదాపు ఒక 3 క్లాస్లో మనం మ్యాక్సిమం అయిపించేస్తాం. 3 క్లాసెస్ చాలు, ఫస్ట్ యూనిట్ అయిపోద్ది. అంటే నెక్స్ట్ వీక్ హాఫ్కి అయిపిస్తానమ్మా. అర్థమైందా మీరు చెప్పిన టాపిక్? అర్థమైంది సార్. మీరేం లేదమ్మా, మేము చెప్పిన తర్వాత ఒకసారి మీరు మెటీరియల్ మీ కాడ ఉంది కదా, పంపించినాను కదా నేను, పంపించారు సార్. మెటీరియల్ రెఫర్ చేయండి. ఓకే సార్. సో ముందు చేయండి, డౌట్స్ నెక్స్ట్ క్లాస్ అడగండి, సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో మనము కొంచెం ఈ కంపరేటర్స్ ఉన్నాయి, వీటి తర్వాత మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్, మైక్రో ప్రాసెసర్ బేస్డ్ రిలేస్కి వెళ్ళిపోతాము. మీకు నేను ఒక అసైన్మెంట్ ఇస్తాను ఈ యూనిట్ 1లో, అది మైక్రో ప్రాసెసర్ బేస్డ్ రిలేస్మెంట్ ఇస్తాను. ఒక 2 టాపిక్లు చెప్పి అవి చూసుకుని రాసి నాకు సబ్మిట్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడుంది నాది? మా నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు? ఎల్లుండా? సాటర్డే. ఓకే సరే. ఒకవేళ నేను రేపేమన్నా 4 తర్వాత ఎక్స్ట్రా క్లాస్ పెడితే నేను మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తాను టుమారో. ఓకే సార్. సరే అమ్మా. ఈ ఇమ్రాన్ వచ్చాడా? ఇమ్రాన్ స్క్రీన్ షాట్ పంపించు. ఓకే సార్.